హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏపీ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. 2024 ఫస్ట్ ఫేజ్ ఏపీ యూజీ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా అంటే ఆధారం ఏమీ లేదు, ఇది పర్టికులర్గా ఆల్రెడీ మనకు అలాట్ అయింది. వాటిని ఒకసారి చూద్దాము. ఏ కాలేజీలకు ఎంత ర్యాంక్ కట్ ఆఫ్ అయిందో, గవర్నమెంట్ కాలేజీలకు మొదలు పెడితే ప్రైవేట్ కాలేజీ వరకు అన్ని కాలేజీలు డిస్కస్ చేస్తున్నాము. వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళు నెక్స్ట్ మనకి ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు. లేదా అలాట్ కాని వాళ్ళు ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది, ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఈ కాలేజీ వాళ్ళకుంటే ఎంతవరకు కట్ ఆఫ్ ఉంటే మనకు బెటరు అనేది క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు మార్క్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఫ్లక్చువేట్ అవుతాయి, కానీ ర్యాంకులు ఆల్మోస్ట్ అవే ర్యాంకుల్లోకి వస్తుంది. స్టేట్ ర్యాంకులు ఇంకా పక్కాగా ఉంటాయి. సో ఇవి మనం పెట్టిన మాత్రం ఆల్ ఇండియా ర్యాంకులు. సో వీటిని చూసుకోండి, కొంచెం జాగ్రత్త. సో మీకు ఇట్లా ఒకవేళ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ కాకుండా మొత్తం చూడండి, ఎందుకంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ద ఆంధ్ర మెడికల్ కాలేజ్, మనకి ఏపీలో టాప్ కాలేజ్ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజీలో వచ్చి 620 అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కు కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. అంటే ఇది ఎస్యూవి రీజన్ తీసుకోవడం జరిగింది. ఎస్యూవి రీజన్లో మీకు ఎస్యూవి రీజన్ నుంచి ఆంధ్ర కట్ ఆఫ్ వచ్చేసి 620 అండ్ బీసీఈ వచ్చేసి మీకు 576, బీసీడీ వచ్చేసి 626, బీసీడీ వచ్చేసి 591, బీసీబీ వచ్చేసి 612 అండ్ బీసీఏ 596, ఎస్సీ 546, ఎస్టీ 495 కట్ ఆఫ్ రావడం జరిగింది. సో అదే ఏయూ రీజన్లో చూసుకుంటే మీకు అన్రిజర్వ్డ్లో ఈసారి సీట్ కేటాయించడం జరగలేదు. అండ్ బీసీఈలు వచ్చేసి మీకు 1 సెకండ్, ఇక్కడ ఏయూ రీజన్లో అన్రిజర్వ్డ్ మెన్షన్ చేయలేదు. సో బీసీఈ నుంచి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటిని అంటే బీసీడీ, బీసీబీ, బీసీ మాత్రమే మెన్షన్ చేసి వాటిని మనం తీసుకుందాము. బీసీఈ వచ్చేసి 683, బీసీడీ వచ్చేసి 671, బీసీబీ వచ్చేసి 676, బీసీఏ కూడా 676 అండ్ ఎస్సీ వచ్చేసి 655, ఎస్టీ వచ్చేసి 619. సో ఇది టాప్ కాలేజ్ యొక్క కేటగిరీ. దీని తర్వాత మనము పెట్టుకుంటే గుంటూరు కాలేజ్ ఎక్కువ పెట్టుకుంటారు. గుంటూరు కాలేజ్ వచ్చేసి 676 అన్రిజర్వ్డ్ అండ్ ఇది ఎస్యూవి రీజన్, మీరు ఇది గమనించాలి. ఎస్యూ అంటే ఓపెన్ కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో పెట్టుకున్న రిజర్వేషన్ ఇచ్చాడు అండ్ ఇక్కడ ఏయూ రీజన్లో ఉన్న వాళ్ళ రిజర్వేషన్స్ ఇచ్చాడు. క్లియర్గా అన్ని మెన్షన్ చేయడం జరిగింది, ఇది ఒకసారి మనం చూసుకోవాలి. అండ్ బీసీఈ వచ్చేసి 676, బీసీడీ వచ్చేసి 660 అండ్ బీసీబీ వచ్చేసి 556, బీసీఏ 639, ఎస్సీ వచ్చేసి 617 అండ్ ఎస్టీ ఇందులో రాలేదు. అండ్ మీకు ఏయూ రీజన్లో మీకు ఎస్టీ ఇచ్చాడు 546 అనేది కట్ ఆఫ్. అండ్ మీకు అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ వచ్చేసి 650, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 650 అండ్ బీసీఈ వచ్చేసి 604 అండ్ బీసీడీ వచ్చేసి 643. అలాగే బీసీసీ వచ్చేసి మీకు 609 అండ్ బీసీబీ వచ్చేసి 632, బీసీఏ వచ్చేసి 625, అలాగే ఎస్సీ వచ్చేసి 578 కింద కట్ ఆఫ్ రావడం జరిగింది. సో కమింగ్ టు ద సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఓకే, సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కూడా సేమ్ ఎస్యూవి అండ్ ఆంధ్ర రీజన్లు ఇవ్వడం జరిగింది. అందులో అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ వచ్చేసి మీకు 650, ఈడబ్ల్యూఎస్ 627 అండ్ బీసీఈ వచ్చేసి 580, బీసీడీ వచ్చేసి 611 అండ్ బీసీసీ అనేది అలాట్ కాలేదు ఇక్కడ, ఇది ఒకటి గమనించుకోండి. అండ్ బీసీబీ వచ్చేసి 610 అండ్ బీసీసీ వచ్చేసి 602 అండ్ ఎస్సీ వచ్చేసి 561, ఎస్టీ వచ్చేసి 526. చూడండి, సిద్ధార్థ కాలేజ్లో ఎస్టీ వచ్చేసి 526 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు ద సిద్ధార్థ ఏయూ రీజన్స్ విద్యార్థులకు ఏ విధంగా అలాట్ అయిందో ఒకసారి మనం గమనిద్దాము. ఓకేనా, దీన్ని మీరు క్లియర్గా చూసుకోవాలి. ఓకే, అండ్ ఓపెన్ కేటగిరీ వచ్చేసి మీకు 651, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మీకు 642 అండ్ బీసీఈ వచ్చేసి మీకు 588, అలాగే బీసీడీ వచ్చేసి
640 అండ్ బీసీసీ వచ్చేసి మీకు 602. ఓకే, అండ్ బీసీబీ వచ్చేసి మీకు 614, బీసీఏ వచ్చేసి 618, అలాగే ఎస్సీ వచ్చేసి 565, తర్వాత ఎస్టీ వచ్చేసి 521. ఈ విధంగా మీకు ఏయూ రీజన్లో కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ కాంపిటీషన్ ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉంది, అందుకోసమనే ఈ విధంగా కట్ ఆఫ్ రావడం జరిగింది. అండ్ కమింగ్ టు ద రంగరాయ కాకినాడ కాలేజు కట్ ఆఫ్ ఏ విధంగా చూస్తున్నాం. ఓపెన్ కేటగిరీ వచ్చేసి మీకు 668, అలాగే బీసీఈ వచ్చేసి 660, అండ్ ఎస్సీ వచ్చేసి 606, ఎస్టీ వచ్చేసి 558 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏయూ రీజన్లో ఏ విధంగా ఉందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ వచ్చేసి 655 అండ్ ఈడబ్ల్యూఎస్ 645, అలాగే బీసీఈ వచ్చేసి 579, అలాగే బీసీసీ అండ్ బీసీడీ వచ్చేసి 646, బీసీసీ వచ్చేసి మీకు 643, బీసీబీ వచ్చేసి 622 అండ్ బీసీఏ వచ్చేసి 629 అండ్ 5 ఎస్సీ వచ్చేసి 570, ఎస్టీ వచ్చేసి 523. ఈ విధంగా రంగరాయ ఏయూ కట్ ఆఫ్ రావడం జరిగింది. ఒకటి బాగా గమనించండి, ఇవి గవర్నమెంట్లో టాప్ ఏయూ కాలేజెస్, అంటే ఆంధ్ర రీజన్లో ఉన్నటువంటి ఏయూ రీజన్లో ఉన్నటువంటి కాలేజీలు ఇవి టాప్ 3 కాలేజెస్. అండ్ కమింగ్ టు ద విజయనగరం. ఓకే, విజయనగరం వచ్చేసి మీకు ఏయూ రీజన్ ఎస్యూ రీజన్ వాళ్ళకి ఏమి అలాట్ చేయలేదు. సో కమింగ్ టు ద ఏయూ రీజన్. ఈ ఏయూ రీజన్ విజయనగరం కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఏ విధంగా చూద్దాం. ఓపెన్ కేటగిరీ 634, బీసీఈ వచ్చేసి అంటే ఈడబ్ల్యూఎస్ అలాట్ అవ్వలేదు, మేబీ సెకండ్ ఫేజ్లో అలాట్ చేస్తారేమో. అండ్ బీసీఈ వచ్చేసి 548 అండ్ బీసీడీ వచ్చేసి మీకు 619, బీసీసీ వచ్చేసి 589 అండ్ బీసీబీ వచ్చేసి 599 అండ్ బీసీఏ వచ్చేసి 598, ఎస్సీ వచ్చేసి 548, ఎస్టీ వచ్చేసి 502. ఓకే, కమింగ్ టు ద శ్రీకాకుళం డ్రీమ్స్ కాలేజ్. ఓకే, డ్రీమ్స్ కాలేజీలో ఎస్యూవి రీజన్ నుంచి ఏ సీట్ అలాట్ అవ్వలేదు. ఓకేనా, కమింగ్ టు ద ఏయూ రీజన్ స్టూడెంట్స్. ఏయూ రీజన్ స్టూడెంట్స్కు ఏ విధంగా కట్ ఆఫ్ ఉందో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఓపెన్ కేటగిరీ 640, ఏది శ్రీకాకుళం రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 640, అలాగే బీసీఈ వచ్చేసి 581, బీసీడీ వచ్చేసి 630 అండ్ బీసీసీ వచ్చేసి 626, అలాగే బీసీబీ వచ్చేసి 603 అండ్ బీసీఏ వచ్చేసి 611 అండ్ ఎస్సీ వచ్చేసి 556, ఎస్టీ వచ్చేసి 507. ఓకేనా, వీటిని మీరు చూసుకోండి. ఓకే, ఈ కట్ ఆఫ్లు ఆధారంగా మీరు నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో అయినా పెట్టుకునే ఛాన్స్ లేదు. ఓకే, 1 టైం ఆప్షన్ కింద మీకు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఏ కాలేజీకి మీరు షిఫ్ట్ అవుతారు అంటే మీరు ఇదే కాలేజీ కావాలి అనుకున్నా కూడా కుదరదు, ఎందుకంటే 1 టైం వెబ్ ఆప్షన్ కాబట్టి ఆటోమేటిక్గా మీ పరిమితి లేకుండా మీ అనుమతి లేకుండా మీరు రిపోర్ట్ చేసినా కూడా సెకండ్ ఫేజ్లో ఆటోమేటిక్గా మీకు ఫ్లక్చుయేట్ అయ్యే అంటే షఫ్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇదే కాలేజీ అంటే మీకు ఎప్పుడైతే లాస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉందో అదే మీకు ఫైనల్గా పర్మిట్. అందుకే మీ వెబ్ ఆప్షన్ అనేది చూసుకొని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న కాలేజీ ముందు పెట్టుకొని పెద్ద కాలేజీ తర్వాత పెట్టుకోండి అంటే ఫస్ట్ పెద్ద కాలేజీ అలాట్ అయ్యి డైరెక్ట్ మళ్ళీ అంటే కొత్త కాలేజీలో అంటే మీకు నచ్చని కాలేజీలో వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఓకేనా, శ్రీ పద్మావతి మెడికల్ ఇన్స్టిట్యూట్ తిరుపతి, ఇది ఎస్యూబీ రీజన్ కింద కాలేజు. ఈ ఎస్యూబీ రీజన్లో పద్మావతి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. ఓకేనా, కంటిన్యూ. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద తిరుపతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్. ఓకేనా, పద్మావతి మెడికల్ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ తిరుపతి, ఇది ఎస్యూబీ రీజన్ కింద వస్తుంది. ఇది ఎస్యూబీ రీజన్ పిల్లలకు ఏ విధంగా కట్ ఆఫ్ కింద చూద్దాం ఫస్ట్. సో ఓపెన్ కేటగిరీ వచ్చేసి 613, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 607 అండ్ బీసీఈ వచ్చేసి మీకు 556 అండ్ బీసీడీ వచ్చేసి 576, బీసీసీ వచ్చేసి 554, అలాగే బీసీబీ 574, బీసీఏ వచ్చేసి 573 అండ్ ఎస్సీ వచ్చేసి 527, ఎస్టీ వచ్చేసి 482. ఓకే, కమింగ్ టు ద
పద్మావతి మెడికల్ కాలేజ్ ఆంధ్ర రీజన్ పిల్లలకి ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓకేనా. ఓపెన్ కేటగిరీ 639, అలాగే బీసీడీ వచ్చేసి 626 అండ్ ఎస్సీ వచ్చేసి 553 అండ్ ఎస్టీ వచ్చేసి 511. ఓకేనా. ఈ విధంగా ఆంధ్ర రీజన్ పిల్లలకు ఇక్కడ కటాఫ్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. ఓకేనా. ఇది కూడా ఎస్వియు రీజన్ కింద వస్తుంది. ఆ రీజన్ పిల్లలకి ఏ విధంగా కటాఫ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఎస్వియు రీజన్ కింద చూద్దాం. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ 640, ఈడబ్ల్యూఎస్ 628 అండ్ బీసీఈ వచ్చేసి 603, బీసీడీ వచ్చేసి మీకు 614, అలాగే బీసీసీ వచ్చేసి 589, బీసీబీ 520, బీసీఏ వచ్చేసి 605, ఎస్సీ వచ్చేసి 567 అండ్ ఎస్టీ వచ్చేసి 542. ఇవి గవర్నమెంట్ కాలేజ్. అలాగే శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర రీజన్ పిల్లలకు ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీఈ పిల్లలకు ఈ ఫేజ్లో అయితే ఏ సీటు అలాట్ అవ్వలేదు. బీసీడీ క్యాడర్ కింద ఒక సీట్ అలాట్ అయింది. లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మీకు 642, అలాగే ఎస్సీ 602 మార్కులకు అలాట్ అవ్వడం జరిగింది. కమింగ్ టు ద ఏసీఎస్ఆర్, ఇది కూడా ఎస్వియు రీజన్ కాలేజ్. ఓకేనా, నెల్లూరు. ఈ ఎస్వివి రీజన్ కింద పిల్లలకు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ 627, ఈడబ్ల్యూఎస్ 621 అండ్ బీసీఈ వచ్చేసి 591 అండ్ బీసీడీ వచ్చేసి 597 అండ్ బీసీసీ వచ్చేసి 664 అండ్ బీసీబీ వచ్చేసి 594, బీసీఏ 595, ఎస్సీ 549 అండ్ ఎస్టీ వచ్చేసి 501. ఓకేనా. అండ్ అదే కాలేజ్ ఏసీఎస్ఆర్ కాలేజు ఆంధ్ర రీజన్ పిల్లలకు ఏ సీట్లు అలాట్ చేశారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ కేటగిరీ వచ్చేసి మీకు 659 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది అండ్ బీసీడీ వచ్చేసి 637. మిగతా పిల్లలకు ఇక్కడ ఏం అలాట్ చేయలేదు. ఓన్లీ 2 కేటగిరీస్ మాత్రమే సీట్ అలాట్ అయింది. కమింగ్ టు ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అంటే ఓకేనా. ఈ కాలేజీ మీకు ఆంధ్ర రీజన్ కిందకి వస్తుంది, ఏయూ రీజన్ కింద వస్తుంది. అయితే ఎస్వియు పిల్లలకు ఓన్లీ బీసీఈకి అలాట్ ఉంది, అది 575 మాత్రమే. ఓకేనా. కమింగ్ టు ద అండ్ ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓకే. ఏయూ పిల్లలకు వచ్చేసి మీకు ఓపెన్ కేటగిరీ 633, బీసీ ఈడబ్ల్యూఎస్ అనేది అలాట్ అవ్వలేదు ఈ ఫేజ్లో. నెక్స్ట్ ఫేజ్లో ఏమైనా అలాట్ అవుతారో చూద్దాం. బీసీఈ వచ్చేసి మీకు 565 అండ్ బీసీడీ 617 అండ్ బీసీసీ వచ్చేసి 601, బీసీబీ వచ్చేసి 600 అండ్ బీసీ వచ్చేసి 597, ఎస్సీ 550, ఎస్టీ 501. ఓకేనా. ఆల్మోస్ట్ ఇవి నాకు ఓకేనా. ఈ నెక్స్ట్ ఫేజ్లో కూడా ఒక 5-10 మార్క్స్ లేదా 15 మార్క్స్ డిఫరెన్స్లోనే ఇంతే అలాట్ అవుతున్నాయి. ఓకేనా. అంటే మోరార్లెస్ ఇక్కడికే కట్ ఆఫ్ ఉంటుంది అనేది నా ఉద్దేశము. ఓకే. కమింగ్ టు ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. సో ఇది ఏయూ రీజన్ కాలేజ్. ఓకేనా. ఏయూ రీజన్లో ఎస్సీ వాళ్ళకు ఈ ఫేజ్లో అయితే ఒక్క సీట్ కూడా అలాట్ చేయలేదు వీళ్ళకు. ఓకే. కమింగ్ టు ద మచిలీపట్నం కాలేజ్కు ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అలాట్ చేస్తారో చూద్దాం. మీకు ఈడబ్ల్యూఎస్ అనేది అలాట్ చేయలేదు. ఓపెన్ కేటగిరీ వచ్చేసి 632 అండ్ బీసీఈ వచ్చేసి 549 అండ్ బీసీడీ వచ్చేసి మీకు 615 అండ్ బీసీసీ వచ్చేసి 595, బీసీబీ వచ్చేసి 595, బీసీఏ వచ్చేసి 595. అంటే 3 ఒకే మార్కులు ఉన్న పిల్లలకు అక్కడ దగ్గర ఉన్న పిల్లలకి అలాట్ అయింది. ఎస్సీ వచ్చేసి 547, ఎస్టీ వచ్చేసి 504. ఓకే. నంద్యాల ఇది ఎస్యూవి రీజన్ కింద వస్తుంది. ఓకే. ఆ ఎస్యూవి రీజన్ కింద ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. కమింగ్ టు ద ఓపెన్ కేటగిరీ 592 ఇస్ ద ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. బీసీఈ వచ్చేసి మీకు 580, బీసీడీ వచ్చేసి 582, బీసీసీ వచ్చేసి 557, బీసీబీ వచ్చేసి 579 అండ్ బీసీఏ వచ్చేసి 578, ఎస్సీ వచ్చేసి 536, ఎస్టీ వచ్చేసి 494 కట్ ఆఫ్ అయింది జరిగింది. ఓకేనా. సో ఇదే
మీకు ఆంధ్ర రీజన్లో ఏయూ రీజన్లో ఏ విధంగా అంటే ఓన్లీ 2 కేటగిరీలకే సీట్లు కేటాయించడం జరిగింది. ఒకటి 635 కట్ ఆఫ్ అండ్ బీసీడీ వచ్చేసి 615. ఓకే. అండ్ అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ కూడా మీకు ఎక్కడ అంటే ఎస్యూవి కిందకి వస్తుంది కదా, ఎస్వియు. ఓకే. ఈ ఎస్వియు రీజన్ కిందకి వస్తుంది కాబట్టి మీకు ఓపెన్ కేటగిరీ 625, బీసీ వచ్చేసి 578 అండ్ బీసీడీ వచ్చేసి 600 అండ్ బీసీసీ వచ్చేసి మీకు 580, బీసీబీ 584 అండ్ బీసీఏ వచ్చేసి 590 అండ్ ఎస్సీ వచ్చేసి 449, ఎస్టీ వచ్చేసి 509. మీకు ఎస్టీ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎక్కడ దాకా కట్ ఆఫ్ అవుతుంటే 510 నుంచి 500 బిట్వీన్లోనే చాలా కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇవి చూసుకోండి మీరు. ఓకేనా. అండ్ ఇప్పుడు మీకు అనంతపూర్ ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అంటే ఇది ఎస్యూవి రీజన్ కాబట్టి ఏయూ పిల్లలకు తక్కువ అలాట్ అయింది. ఓపెన్ కేటగిరీ 639 కట్ ఆఫ్ అయింది. అలాగే బీసీడీ వచ్చేసి 636, బీసీబీ వచ్చేసి 612. మిగతా క్యాస్ట్ పిల్లలకు ఇది అలాట్ అవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. ఓకే. ఏలూరు అని వచ్చి మీకు ఏయూ రీజన్ కిందకి వస్తుంది కాబట్టి ఓన్లీ ఎస్వియు పిల్లలకు తక్కువ అలాట్ అయింది. ఓన్లీ ఒకటే కేటగిరీ ఓన్లీ బీసీబీకి మాత్రమే అలాట్ అవ్వడం జరిగింది. అది కూడా 606కు అలాట్ అయింది. ఇది కమింగ్ టు ద ఏయూ రీజన్ పిల్లలకు ఏ కట్ ఆఫ్ కింద జరిగిందో చూద్దాం. ఓకే. ఓపెన్ కేటగిరీ 635 అండ్ బీసీఈ వచ్చేసి 563 అండ్ బీసీడీ వచ్చేసి 616 అండ్ బీసీసీ వచ్చేసి 600, బీసీబీ వచ్చేసి 598, బీసీఏ వచ్చేసి 600 అలాగే ఎస్సీ వచ్చేసి మీకు 550 అండ్ ఎస్టీ వచ్చేసి మీకు 508. ఓకేనా. అండ్ కమింగ్ టు ద కర్నూలు మెడికల్ కాలేజ్ కూడా పాత కాలేజీ. ఇందులో ఇది ఎస్యూ రీజన్ కిందకి వస్తుంది కర్నూలు కాబట్టి ఈ ఎస్యూ పిల్లలకు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం మనం. ఓకేనా. ఓపెన్ కేటగిరీ వచ్చేసి మీకు 652 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 643, బీసీఈ వచ్చేసి మీకు 629 అండ్ బీసీడీ వచ్చేసి 621. అలాగే బీసీసీ వచ్చేసి 605, బీసీబీ వచ్చేసి మీకు 632, బీసీఏ వచ్చేసి 608 అండ్ ఎస్సీ వచ్చేసి మీకు 582 అలాగే ఎస్టీ వచ్చేసి ఇక్కడ చాలా పెద్ద కట్ ఆఫ్ వచ్చింది 565. ఓకేనా. అండ్ కమింగ్ టు ద కర్నూలు మెడికల్ కాలేజ్ మరి ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అలాట్ అయిందంటే ఓన్లీ 2 కేటగిరీలు మాత్రం అలాట్ అయింది. ఒకటి ఓపెన్ కేటగిరీ అండ్ బీసీడీ. ఓపెన్ కేటగిరీ వచ్చేసి 678 అండ్ బీసీడీ కేటగిరీ వచ్చేసి 659. మిగతా కేటగిరీ పిల్లలకు ఈ ఫేజ్లో అయితే అలాట్ అవ్వలేదు. ఓకేనా. కమింగ్ టు ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. ఓకే. కడప అది మీకు ఎస్సీవీ రీజన్ కింద వస్తుంది కాబట్టి ఎస్సీవీ రీజన్ పిల్లలకి అందరికీ అలాట్ అయింది. ఇది 620 ఓపెన్ కేటగిరీ, 616 ఈడబ్ల్యూఎస్ అండ్ 574 బీసీఈ, బీసీడీ వచ్చేసి 589, బీసీసీ వచ్చేసి 562 అండ్ బీసీబీ వచ్చేసి 581 అండ్ బీసీఏ వచ్చేసి 584, ఎస్సీ వచ్చేసి 541 అలాగే ఎస్టీ వచ్చేసి 499. ఓకే. ఇది కడప ఎస్యూ రీజన్ కింద కాబట్టి మొత్తం అందరికీ అలాట్ అయింది. అదే ఏయూ రీజన్ పిల్లలకు 4 కేటగిరీలో మాత్రమే అలాట్ అయింది. ఒకటి ఓపెన్ కేటగిరీ 640, బీసీడీ కేటగిరీ 624 అలాగే బీసీఏ వచ్చేసి 606 అండ్ ఎస్టీ వచ్చేసి 563. ఈ 4 కేటగిరీలకు మాత్రమే ఈ కాలేజ్లో అలాట్మెంట్ జరిగింది. అండ్ కమింగ్ టు ద అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు. ఓకే. ఆశ్రమ్ కమింగ్ టు ద ఇది ఏయూ రీజన్లో ఉంది కాబట్టి అందరికీ అలాట్ అయ్యే ఛాన్సెస్ అంటే ఏయూ రీజన్ అందరికీ అలాట్ అవుతుంది. అలాగే సో ఇది ఏయూ రీజన్ కింద ఉన్న కాలేజ్. కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ 628, బీసీఈ 551 అండ్ బీసీడీ 610 అండ్ బీసీసీ వచ్చేసి 589, 586 బీసీబీ కట్ ఆఫ్
అలాగే బీసీఏ కట్ ఆఫ్ వచ్చేసి 585, ఎస్సీ కట్ ఆఫ్ 537, ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 493. సో ఈ విధంగా ఏయూ రీజన్ స్టూడెంట్స్కు కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. అలాగే మనకు ఎస్వియు రీజన్ స్టూడెంట్స్కి ఏ విధంగా కట్ ఆఫ్ జరిగిందో చూద్దాము. ఓపెన్ కేటగిరీ 601 అండ్ బీసీఈ వచ్చేసి 593 అండ్ బీసీడీ వచ్చేసి 560, బీసీసీ వచ్చేసి 510, బీసీబీ వచ్చేసి 556, బీసీఏ వచ్చేసి 561, ఎస్సీ వచ్చేసి 505, ఎస్టీ వచ్చేసి 665. ఈ ర్యాంక్ వరకు స్టూడెంట్ కట్ ఆఫ్ అవడం జరిగింది. అండ్ కమింగ్ టు ద ఒంగోలు మెడికల్ కాలేజ్ ఎస్వియు రీజన్ కింద ఏ విధంగా కట్ ఆఫ్ అయిందో చూద్దాం. ఓన్లీ ఒకే ఒక కేటగిరీకి సీట్ అలాట్ చేయడం జరిగింది. అది కూడా 564 మార్క్స్కు కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. కమింగ్ టు ద ఒంగోలు ఏయూ రీజన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఏయూ రీజన్లో ఓపెన్ కేటగిరీ వచ్చేసి 643, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 640 అండ్ బీసీఈ వచ్చేసి 569 అండ్ బీసీడీ వచ్చేసి 627, బీసీసీ 614, బీసీబీ 605, బీసీఏ 605 అండ్ ఎస్సీ వచ్చేసి 558, ఎస్టీ 513. ఈ విధంగా కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్ చూసుకోవాలి, మీరు ఈ ర్యాంకులను బేస్గా చేసుకొని నెక్స్ట్ ఫేజ్లో మీకు ఏది అలాట్ అవుతుందో కొంచెం చూసుకోండి. అలాగే శ్రీకాకుళం వచ్చేసి ఎస్యూవి రీజన్లో ఒక్క సీట్ కూడా అలాట్ కాలేదు ఈసారి. ఎస్యూవి రీజన్ ఉన్న స్టూడెంట్స్కు ఈ శ్రీకాకుళం మెడికల్ కాలేజ్లో ఒక సీట్ కూడా అలాట్ కాలేదు. నెక్స్ట్ ఫేజ్లో 1-2 సీట్లు అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఏయూ రీజన్ పిల్లలకు ఇది శ్రీకాకుళం మెడికల్ కాలేజ్లో ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ వచ్చేసి 640 అండ్ బీసీఈ 574, బీసీడీ 630, బీసీసీ 626, బీసీబీ వచ్చేసి 603, బీసీఏ వచ్చేసి 610, అలాగే ఎస్సీ వచ్చేసి 556, ఎస్టీ వచ్చేసి 507. ఈ విధంగా ఏయూ రీజన్ స్టూడెంట్స్కు అలాట్ అవ్వడం జరిగింది. కమింగ్ టు ద పాడేవ్, ఇది ఈ ఇయరే అలాట్ అయిన కాలేజీ. ఎస్యూవి రీజన్ అంటే ఓన్లీ 50 సీట్సే ఉన్నాయి కాబట్టి ఓకేనా, ఓన్లీ 50 సీట్సే ఈసారి పర్మిషన్ వచ్చింది. ఎస్యూవి రీజన్ స్టూడెంట్స్కు ఒక సీట్ కూడా అలాట్ చేయలేదు ఈసారి. అండ్ కమింగ్ టు ద ఏయూ రీజన్ స్టూడెంట్స్కు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ 631, బీసీఈ స్టూడెంట్స్కు 553 అండ్ బీసీడీ స్టూడెంట్స్కు 614 కట్ ఆఫ్, బీసీబీ స్టూడెంట్స్కు 593 అండ్ బీసీఏ 590, ఎస్సీ 546 అండ్ ఎస్టీ వచ్చేసి 502 కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఓకే, చిత్తూరు అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓకే, ఎస్యూవి రీజన్ స్టూడెంట్స్కి ఏ విధంగా అలాట్ అయిందో, అలాగే ఏయూ రీజన్ స్టూడెంట్స్కి ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ వచ్చేసి మీకు 607, బీసీఈ వచ్చేసి 563 అండ్ బీసీడీ 570, బీసీసీ వచ్చేసి మీకు 521, అలాగే బీసీబీ వచ్చేసి 563, బీసీఏ వచ్చేసి 570, ఎస్సీ వచ్చేసి 515, అలాగే ఎస్టీ వచ్చేసి 578 కట్ ఆఫ్ రావడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా ఏయూ రీజన్ స్టూడెంట్స్కు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓన్లీ 2 కేటగిరీల స్టూడెంట్స్కే ఇక్కడ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి బీసీడీ స్టూడెంట్స్ వచ్చేసి 602, అలాగే బీసీఏ వచ్చేసి 580. ఈ 2 కేటగిరీలకే అలాట్ చేయడం జరిగింది. కమింగ్ టు ద డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది ఓకేనా. ఎస్యూవి రీజన్ స్టూడెంట్స్కు ఏ ఒక్క సీట్ కూడా అలాట్ అవ్వలేదు. అలాగే మీకు ఏయూ రీజన్ స్టూడెంట్స్కి ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ 622 అండ్ బీసీఈ 542 అండ్ బీసీడీ వచ్చేసి 605, బీసీసీ వచ్చేసి 584, బీసీబీ వచ్చేసి 578 అండ్ బీసీఏ వచ్చేసి 580, ఎస్సీ 531, ఎస్టీ వచ్చేసి 480. ఈ విధంగా కట్ ఆఫ్ రావడం జరిగింది. ఓకే, కమింగ్ టు ద కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు. కాటూరి మెడికల్ కాలేజ్లో ఏయూ రీజన్ స్టూడెంట్స్కు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ 621, బీసీఈ స్టూడెంట్స్కు 538, బీసీడీ 603, బీసీసీ 584, బీసీబీ 569, బీసీఏ 575
అండ్ ఎస్సీ 529, ఎస్టీ 480. ఈ విధంగా అలాట్ అవ్వడం జరిగింది. అదే ఫాతిమా మెడికల్ కాలేజ్ ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఫాతిమా మెడికల్ కాలేజ్ అనేది ఇది మైనారిటీ కాలేజ్, ఓకేనా. ఓపెన్ కేటగిరీలో ఎస్యూవి రీజన్ కింద ఉన్న స్టూడెంట్స్కు ఓపెన్ కేటగిరీలో 575 కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు ద కమింగ్ టు ద గాయత్రి విద్యాపీఠ్ అంటే విశాఖపట్నం గాయత్రి మెడికల్ కాలేజ్, ఓకేనా. ఈ ఎస్యూవి స్టూడెంట్స్కు అలాట్ చేయలేదు. దీనికి డైరెక్ట్గా మీకు ఏయూ రీజన్ కింద కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ 615, బీసీఈ వచ్చేసి 522, బీసీడి వచ్చేసి మీకు 594, అండ్ బీసీసీ వచ్చేసి 573, బీసీబీ వచ్చేసి 559, అండ్ బీసీఏ వచ్చేసి 568. అదేవిధంగా ఎస్సీ 520, ఎస్టీ వచ్చేసి 475 కట్ ఆఫ్ రావడం జరిగింది. కమింగ్ టు ద గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, ఇందులో ఎస్వియు స్టూడెంట్స్కు ఏం అలాట్ అవ్వలేదు. అండ్ ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం, ఓకేనా. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే స్లైడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ కాలేజీలు ఉన్నాయి, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే మీకు ఒకే కాలేజీ ఒకే సీట్ అలాట్ అవుతుంది. సో దాని ఆధారంగానే మీకు చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఓపెన్ కేటగిరీ వచ్చేసి మీకు 617, ఈడబ్ల్యూఎస్ అలాట్ అవ్వలేదు. అండ్ బీసీఈ వచ్చేసి 521, బీసీడీ వచ్చేసి 597, బీసీసీ కూడా ఈ కాలేజీకి అలాట్ అవ్వలేదు. బీసీబీ వచ్చేసి 562, అండ్ బీసీఏ వచ్చేసి 572, ఎస్సీ వచ్చేసి మీకు 522, అలాగే ఎస్టీ వచ్చేసి 472 కట్ ఆఫ్ రావడం జరిగింది. జిఎస్ఎల్ రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి జిఎస్ఎల్లో ఎస్యూవి రీజన్ పిల్లలకు ఒకే సీట్ అలాట్ అయింది 563, అది కూడా బీసీఈ సీట్ మాత్రమే అలాట్ అయింది. అండ్ ఏయూ రీజన్ పిల్లలకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం, ఓకేనా. కమింగ్ టు ద ఓపెన్ కేటగిరీ 623, అలాగే బీసీఈ వచ్చేసి మీకు 544, బీసీడీ వచ్చేసి 606, బీసీసీ వచ్చేసి 586, బీసీబీ వచ్చేసి 579, బీసీఏ వచ్చేసి మీకు 586, ఎస్సీ వచ్చేసి 533, అలాగే ఎస్టీ వచ్చేసి మీకు 487. ఈ విధంగా ఏది జిఎస్ఎల్ రాజమండ్రి కాలేజ్ అలాట్ అవ్వడానికి. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎస్యూవి రీజన్ పిల్లలకు స్టూడెంట్స్కు ఒక్క సీట్ కూడా అలాట్ అవ్వలేదు. అండ్ ఓన్లీ ఏయూ రీజన్ పిల్లలకే అలాట్ చేయడం జరిగింది ఈ ఫేజ్లో, ఓకే. కమింగ్ టు ద ఓపెన్ కేటగిరీ 619 is the open category, 534 BCE, 602 BCD, and 583 BCC, 569 BCB, 575 BCA, and 526 SC, 576 ST, okay. And Maharaja Institute of Medical Sciences విజయనగరం, ఇది ఏయూ రీజన్ కింద ఉంది. ఎస్యూవి రీజన్ పిల్లలకు ఓన్లీ ఒకే ఒక కేటగిరీ కింద బీసీఈ మాత్రమే యాడ్ అంటే సీట్ అలాట్ చేయడం జరిగింది 561. అండ్ కమింగ్ టు ద ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ 616, బీసీఈ 526, బీసీడీ 595, బీసీసీ 571, బీసీబీ 562, బీసీఏ 571, ఎస్సీ 520, ఎస్టీ 574, ఓకే. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు మీకు ఎస్యూవి రీజన్ కింద వస్తుంది కాబట్టి మొత్తం టోటల్ సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది ఎస్యూవి రీజన్ స్టూడెంట్స్కు, ఓకేనా. ఓపెన్ కేటగిరీ వచ్చేసి 610, బీసీఈ వచ్చేసి 556, బీసీడీ వచ్చేసి 571, బీసీసీ 530, బీసీబీ 572, బీసీఏ 568, బీఎస్సీ 521, ఎస్టీ 487, ఓకే. నారాయణ మెడికల్ కాలేజ్ ఏయూ రీజన్ పిల్లలకు 4 కేటగిరీలో అలాట్ చేయడం జరిగింది. ఒకటి ఓపెన్ కేటగిరీ 631, బీసీడీ కేటగిరీ 610, 594, బీసీబీ కేటగిరీ 535, ఎస్సీ కేటగిరీ. ఎస్టీ కేటగిరీ అలాట్ అవ్వలేదు, బీసీఏ కేటగిరీ అలాట్ అవ్వలేదు, అండ్ బీసీసీ కేటగిరీ అలాట్ అవ్వలేదు, బీసీఈ కేటగిరీ కూడా అలాట్ అవ్వలేదు. కమింగ్ టు ద
నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ. ఇది ఎస్వి రీజన్ పిల్లలకు ఒక సీట్ కూడా అలాట్ చేయలేదు. అండ్ ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అలాట్ చేసిందో చూద్దాం. ఏయూ రీజన్ పిల్లలకు ఓపెన్ కేటగిరీ 540, బీసీఈ 544, బీసీబీ కూడా ఒక 2 సీట్లు అలాట్ చేయరు, 542 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది ఏయూ రీజన్ కింద వస్తుంది, అందుకే మీకు ఎస్యూవి రీజన్ కింద అలాట్ చేయలేదు. దీంట్లో ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా కట్ ఆఫ్ అయిందో చూద్దాం. ఓపెన్ కేటగిరీ 618, 533 బీసీఈ, 600 బీసీడీ, 574 బీసీసీ, 564 బీసీబీ అండ్ 572 బీసీఏ, ఎస్సీ 526, ఎస్టీ 583. పిఎస్ కుప్పం ఎస్యూవి రీజన్ కింద ఉంది కాబట్టి దీనికి టోటల్ సీట్లు అలాట్ చేయడం జరిగింది. ఈ స్టూడెంట్స్కు ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. 506 ఓపెన్ కేటగిరీ, 555 బీసీఈ, 567 బీసీడీ, 507 బీసీసీ, 566 బీసీబీ, 567 బీసీఏ, 511 ఎస్సీ అండ్ 576 ఎస్టీ. పిఎస్ కుప్పంలో ఏయూ రీజన్ పిల్లలకు ఈ స్టూడెంట్స్కి ఏ విధంగా అలాట్ చేసారో చూద్దాం. ఓన్లీ 2 కేటగిరీలు మాత్రమే, బీసీడీ అండ్ బీసీబీ పిల్లలకు మాత్రమే అలాట్ అయింది. అది కూడా 599 అండ్ బీసీబీ వచ్చేసి 577. ఓకే, అలాగే శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల. సో ఎస్యూ రీజన్ స్టూడెంట్స్కు ఏ విధంగా కట్ ఆఫ్ అయిందంటే 604 ఓపెన్ కేటగిరీ, 560 బీసీఈ, 563 బీసీడీ, 517 బీసీసీ, 561 బీసీబీ, 566 బీసీఏ, ఎస్సీ వచ్చేసి 509, ఎస్టీ వచ్చేసి మీకు 574 కట్ ఆఫ్ రావడం జరిగింది. అదే శాంతిరామ్ మీకు ఏయూ రీజన్ పిల్లలకు 3 కేటగిరీలో అలాట్ చేయడం జరిగింది. బీసీడీ అండ్ ఎస్సీ, ఎస్టీ. ఒకటి బీసీడీ వచ్చేసి 595, ఎస్సీ వచ్చేసి 519 అండ్ ఎస్టీ వచ్చేసి 483. అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఓకేనా, మీకు ఓపెన్ కేటగిరీ వచ్చేసి 650, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 627, 580 ఈ బీసీఈ, 611 బీసీడీ అండ్ బీసీసీ అలాట్ అవ్వలేదు. అండ్ బీసీబీ వచ్చేసి 610, బీసీఏ వచ్చేసి 602, ఎస్సీ 561 అండ్ ఎస్టీ వచ్చేసి 526. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏయూ రీజన్ స్టూడెంట్స్కి ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. ఇది 651 ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ 642, 588 బీసీఈ, 640 బీసీడీ, 604 బీసీసీ అండ్ బీసీబీ వచ్చేసి 614 అండ్ బీసీఏ 618, మన ఎస్సీ వచ్చేసి మీకు 565, ఎస్టీ వచ్చేసి 521. ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది ఇది ఓపెన్ కేటగిరీలో ఉంది, అంటే ఎస్యూవి కింద అండ్ ఏయూ కింద కాకుండా ఇది ఓపెన్ రీజన్లో ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇది కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంది. కానీ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది తిరుపతిలో ఉంది. ఇది ఎస్యూవి రీజన్ పిల్లలకి స్టూడెంట్స్కి ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. 601 ఓపెన్ కేటగిరీ అండ్ ఇదే ఓపెన్ కేటగిరీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎస్యూవి రీజన్ పిల్లలకు. ఓకేనా, అండ్ బీసీఈ 553, బీసీడీ 660, బీసీసీ 510, బీసీబీ 556 అండ్ బీసీఏ 561, ఎస్సీ 504, ఎస్టీ 465 కట్ ఆఫ్ రావడం జరిగింది. శ్రీ బాలాజీ ఏయూ రీజన్ పిల్లలకు ఏ విధంగా అలాట్ అయిందో 2 కేటగిరీలు అలాట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి బీసీడీ 597, బీసీఏ 568. విశ్వభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కర్నూలు, ఇది ఎస్సీవీ రీజన్ కింద ఉంది. ఎస్సీవీ రీజన్ స్టూడెంట్స్కి ఏ విధంగా అలాట్ అయిందో చూద్దాం. 629 ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అలాట్ చేయలేదు. అండ్ బీసీఈ వచ్చేసి 554, బీసీడీ వచ్చేసి 560, బీసీసీ 539, బీసీబీ వచ్చేసి 559, బీసీఏ వచ్చేసి 563, ఎస్సీ వచ్చేసి 509, ఎస్టీ వచ్చేసి 468.
కమింగ్ టు ద విశ్వభారతి ఏయూ రీజన్ పిల్లలకు 2 కేటగిరీలో అలాట్ చేయడం జరిగింది. ఒకటి ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ-డి కేటగిరీ 2 కేటగిరీలో అలాట్ చేశారు. ఒకటి బీసీ ఓపెన్ కేటగిరీలో 629 కట్ ఆఫ్, బీసీ-డి వచ్చేసి 594 కట్ ఆఫ్ రావడం జరిగింది. ఇక్కడ మీరు ఏపీలో ఏయూ ఎస్యూవి లాస్ట్ ర్యాంకులు, ఏయూలో లాస్ట్ ర్యాంకులు చూసుకుంటే మీకు ఓపెన్ కేటగిరీలో మీకు ఎస్యూవి రీజన్లో వచ్చేసి మీకు 609 అనేది లాస్ట్ ర్యాంకుగా ఇది ఓపెన్ కేటగిరీ. తర్వాత ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మీకు 607, బీసీఈ వచ్చేసి 555 555, బీసీడి వచ్చేసి 640 అండ్ బీసీసీ వచ్చేసి 507, బీసీబీ 557 అండ్ బీసీఏ వచ్చేసి మీకు 561, ఎస్సీ వచ్చేసి 505, ఎస్టీ వచ్చేసి 605. ఇది ఎస్యూవి రీజన్ కట్ ఆఫ్స్. అలాగే ఏయూ రీజన్ కింద లాస్ట్ కట్ ఆఫ్స్ అంటే ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీ సీటు ఎక్కడ కట్ ఆఫ్ అయిందనంటే 615. అలాగే ఈడబ్ల్యూఎస్ 640, బీసీఈ వచ్చేసి 526, బీసీడీ వచ్చేసి 602, బీసీసీ వచ్చేసి 573 అండ్ బీసీఏ వచ్చేసి మీకు 559 అండ్ బీసీఏ వచ్చేసి 568. ఇది బీసీబీ కట్ ఆఫ్. అండ్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 519, ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 572. చూడండి ఎస్సీ ఎస్టీలో 465 అనేది ఎస్యూవి అండ్ ఈ ఏయూ రీజన్ వచ్చేసి 472. సో ఇది ఈ కట్ ఆఫ్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. వీడియో నచ్చితే మీకు లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు ఈ పీడిఎఫ్ మోడల్లో ఉన్నదంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ కాలేజ్ పెట్టుకోవాలి ఏంది అనేది డౌట్ ఉందంటే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. మీకు పెట్టుకోవడానికి ఏం ఛాన్స్ లేదు, వన్ టైం ఆప్షన్. మీరు పెట్టుకునే క్యారీ ఫార్వర్డ్ అయితే ఇంకేదైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రాధాకృష్ణ, సైనింగ్ ఆఫ్.